హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూ క్వశ్చన్ అయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రిపీట్ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూసినట్టయితే మనకి 29 పాయింట్స్ జస్ట్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. సో నిన్న క్లియర్లీ డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం, నిన్న వీడియో చాలా డీటెయిల్గా చేసాము. సో నిన్న వీడియో చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి నిన్నటి వీడియో చూడండి ఒకసారి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే నిన్నటి వీడియో ఉందో ఆ వీడియో చూస్తే కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి నేను డైలీ టైం ఫ్రేమ్లో మనం మార్క్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మేము చూసినట్టయితే ఈ రేంజ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మే నుంచి మనం చూసామనుకోండి, మార్కెట్ మే టు జూలై మార్కెట్ కంప్లీట్లీ చాలా చాపీగా ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ పాయింట్లో మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది. అంటే సైకలాజికల్గా మార్కెట్ 25,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో దాని దగ్గరలో క్లోజ్ అయింది. అండ్ నిన్న మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ నుంచే మార్కెట్ హోల్డ్ చేసింది, అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది దగ్గర 25,120 దగ్గరలోనే మార్కెట్ క్లోజ్ చేసింది. సో నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ పాయింట్లో కూడా రెసిస్టెన్స్ ఉంది, 25,155 అండ్ 25,120 లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. నిన్న కూడా ఈ పాయింట్ చెప్పాను. సో క్లియర్లీగా మీరు చూస్తున్నారంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫస్ట్ బ్రేక్అవుట్ అయ్యింది, తర్వాత అది ఫేక్ బ్రేక్అవుట్, దాని తర్వాత కిందికి వచ్చింది అగైన్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఒక రీటెస్ట్ పాయింట్ దగ్గర ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ చేసి దీన్ని సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి క్లియర్లీ చెప్పాను. 25,155 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. 25,250 అండ్ 25,300 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. లేకుంటే మార్కెట్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఏదైతే నిన్నటి లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి కూడా నిన్న మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నో ఇవాళ ప్రైస్ వచ్చేసి మార్కెట్ దీని దగ్గర క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ మనకు చూస్తున్నట్టయితే వీక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది నిఫ్టీది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, అప్ సైడ్ నుంచి చూసారనుకోండి, లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది, అంటే ఒక బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, 25,000 లెవెల్. ఈ లెవెల్ కనుక హోల్డ్ చేయలేదు, రేపు మళ్ళీ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి 24,900 వరకు. అండ్ అది బ్రేక్ అవుతే 24,800 అండ్ 735 వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ పాజిటివ్గా నేను ఎప్పుడు టర్న్ అవుతాను అంటే మార్కెట్ ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో, సో ఆ హైస్ ఇంపార్టెంట్. ఇవాళ హై వచ్చేసి 25,182 లెవెల్ ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ పైన మార్కెట్ మళ్ళీ ప్రైస్ వచ్చి ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంటే అప్పుడే మనం స్ట్రాంగ్లీ పాజిటివ్ అవ్వచ్చు నిఫ్టీలో. ఓకే, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే స్ట్రాంగ్లీ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఇంకా తీయలేదు మార్కెట్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది, అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ కింద ఉంది. ఇప్పుడు 25,000 లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్సెస్. అండ్ స్ట్రక్చర్ కూడా మనకి వీక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీ. వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఓకే, ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే నిన్న మన బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ లైన్ డ్రా చేసాం, అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసి ఈ పాయింట్లో, అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి వాళ్ళు ఓపెన్ అవడం అప్ సైడ్లో ఓపెన్ అయింది, బట్ హోల్డ్ చేయలేదు. మార్కెట్ డౌన్ సైడ్కి మనం చూసాం, ఇవాళ డే మొత్తం కూడా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. అండ్ నిన్న ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఒక 50% దగ్గరికి ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ క్లియర్లీ మనకు అర్థమవుతుంది మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక బేరీ స్ట్రక్చర్లో ప్రైస్ అనేది ఉంది. యాజ్ ఆఫ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతుందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన మళ్ళీ వెళ్ళి అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 పాయింట్స్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఇవాళ ప్రైస్ కదా
అదే లెవెల్ దగ్గర ఉంది మార్కెట్ వచ్చేసి. సో ఈ లెవెల్స్ పైన ప్రైస్ అగైన్ వెళ్తేనే అప్పుడు పాసిబుల్ ఉంటుంది బులిష్ వ్యూ. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా మనకి రిజెక్షన్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ 56,595 సపోర్ట్ లెవెల్ ఈ పాయింట్లో. సో ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 56,400 274 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్ వచ్చేసి 82,186లో క్లోజ్ చేసింది. సెన్సెక్స్ చార్ట్ అండ్ ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్. అండ్ ఇక్కడ నేను ఒక లెవెల్స్ డ్రా చేస్తాను అండ్ బాక్స్ డ్రా చేస్తాను మీకు కొద్దిగా క్లియర్గా అర్థం అవ్వడానికి. సో కలర్ మర్చిపోండి, గ్రీన్ ఆర్ రెడ్ కలర్ మర్చిపోండి బాక్స్ అది. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి కంప్లీట్లీ ఈ ప్రైస్ దగ్గర లెవెల్స్ అనేటివి అంటే ఈ బాక్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చేసి చాలా టైం స్పెండ్ చేసింది. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి వీక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో బేరిక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ బ్లూ లైన్స్ డ్రా చేస్తున్నాయి కదా, ఈ లెవెల్స్ దగ్గర కూడా మీరు చూసినట్టయితే చాలా టైం మార్కెట్ ఇక్కడ కూడా స్పెండ్ చేసిన లెవెల్ ఉంది. సో అది ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకి 82,000 లెవెల్, 82,000 లెవెల్ ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్లో. ఓకే, సో మార్కెట్ ఆ లెవెల్స్ని కనుక రేపు హోల్డ్ చేయలేదు మళ్ళీ బ్రేక్ చేసింది అనుకోండి, మనం ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో డౌన్ సైడ్. ఫస్ట్ టార్గెట్ 81,584 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయితే 81,171 అండ్ దానికన్నా కిందకి వస్తే 80,800 అండ్ 80,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు స్ట్రాంగ్లీ అంటే ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక హైస్ అండ్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మార్కెట్ ఒక స్ట్రక్చర్ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి ఇలా ఉంది. సో మార్కెట్ బుల్లిష్ అవ్వాలనుకోండి అట్లీస్ట్ మళ్ళీ రీసెంట్గా ఏదైతే హై ఉంటుందో స్ట్రక్చర్ది ఆ హై బ్రేక్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తేనే అప్పుడు మార్కెట్ బులిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ కనిపిస్తుందో అది బేరిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, వీక్ స్ట్రక్చర్ మనకి కనిపిస్తుంది. సెన్సెక్స్లో కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కొద్దిగా నాకు వీక్గా కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మనం చూసినట్టయితే పాజిటివ్గా నేను ఉండే, కాకపోతే ఇవాళ ఆ లెవెల్స్ని రిజెక్ట్ చేసింది కాబట్టి అది కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్ బేరిష్ కనిపిస్తున్నాయి. అండ్ కాకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి. ఆ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్కి వచ్చేసి 82,000 లెవెల్ అండ్ నిఫ్టీకి వచ్చేసి 25,000 లెవెల్. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెవెల్స్ కింద ప్రైస్ కనుక ఉన్నదనుకోండి బేరిష్ వ్యూతో ఉండొచ్చు. ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్లో ఏదైతే రీసెంట్ హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేస్తే అప్పుడు బులిష్ అవ్వచ్చు క్లియర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుందాం. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా పరంగా మనం చూసామనుకోండి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 25,100 1,73,000 ఉంది, 25,150 లెవెల్ 1 lakh ఉంది, అండ్ 25,200 లెవెల్ 1,72,000 ఉంది, అండ్ 25,300 ఇక్కడ మనం కాల్ సైడ్ హెవీ రైటింగ్ కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ మనం చూసామనుకోండి సో 25,100 లెవెల్ దగ్గర యాడ్ అయింది, కాకపోతే దాని కింద మనం చూసినట్టయితే చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో వీక్ మనకి కనిపిస్తుంది, సపోర్ట్స్ అనేటివి వీక్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి ఫ్లాట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి US Tech 100 కూడా జస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి 259 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ 1% నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇదిగో జస్ట్ 100% 0.53% మనకి పాజిటివ్లో కనిపిస్తుంది. ఓకే, సో ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్నెస్ ఉంది, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉంది, అండ్ US మార్కెట్స్ ఫ్లాట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ క్రిప్టో ఏదైతే బిట్కాయిన్ అండ్ ఇథేరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే బిట్కాయిన్ వచ్చేసి 1,19,291లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి కంప్లీట్లీ సైడ్ వేస్ ఉంది. మన ఏదైతే చిన్న టైం ఫ్రేమ్ 5 minutesలో ఇక్కడ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కంప్లీట్లీగా సైడ్ వేస్లో కూడా సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఒక 1000 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసుకొని మనం స్కాల్ప్ చేసుకోవచ్చు అంతే. సో యాజ్ ఆఫ్ నో నిన్న మేము ఈ ట్రేడ్ ప్లాన్ చేసాం సెల్ సైడ్లో. సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ కన్ఫర్మేషన్ 7
1743 దగ్గర మనకి వచ్చింది 430 దగ్గర, అండ్ అక్కడ నుంచి 1,16,000 టార్గెట్ ఉండే మాది 1400 పాయింట్స్ క్యాప్చర్ చేసాము. అండ్ దాని తర్వాత ఇవాళ మార్నింగ్ కూడా ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, బట్ ఎంట్రీ అవ్వలేదు బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్ వల్ల. నాకు ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఎంట్రీ ప్లాన్ చేసి ఉండొచ్చు, బట్ నేనైతే ఎంట్రీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రీమియం ఛానల్లో ఇవ్వలేదు ఈ లెవెల్స్లో సిగ్నల్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ మీరు బై సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ అప్ సైడ్లో మూవ్ అయింది యాజ్ ఆఫ్ నో క్రిప్టో స్కాల్పర్. సో ప్రాపర్గా యూస్ చేస్తే ఇది మంచిగా వర్క్ చేస్తుంది క్రిప్టో స్కాల్పర్. మీరు రిస్క్ మేనేజ్మెంట్ యూస్ చేసి కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా ఈ క్రిప్టో స్కాల్పర్తోని క్రిప్టోలో మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్స్ అనేది చేయొచ్చు. అండ్ ఇథేరియంలోకి వచ్చేస్తే ఇథేరియంలో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇథేరియంలో కూడా ఎంట్రీ ప్లేస్ చేయలేదు మేము. అండ్ ఇక్కడ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసింది సెల్ సిగ్నల్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ ఇది నిన్న మేము ట్రేడ్ ప్లేస్ చేసిన స్క్రీన్ షాట్స్. ఎవరైతే మెంబర్స్ ప్రాఫిట్స్ బుక్ చేశారో ఇక్కడ నుండి లాస్ట్ నైట్ కొంతమంది బుక్ చేశారు. అండ్ యాక్చువల్ ట్రేడ్ అయితే మార్నింగ్ వరకు యాక్టివ్లో ఉండే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక 17,430 నుంచి 1,16,000 టార్గెట్ ఉండే. ఓకే, 1,16,000 టార్గెట్ హిట్ అయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను వాయిస్ నోట్తో కూడా క్లియర్లీ చెప్పాను, ప్రాఫిట్స్ బుక్ చేయండి, రిమైనింగ్ లాట్స్ని కాస్ట్ పెట్టి ట్రేల్ చేయండి అని ఈ పాయింట్లో. సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రేడ్ యాక్టివ్లో ఉంది. అండ్ ఇక్కడ బై సెల్ సిగ్నల్ అలర్ట్, అండ్ ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ కంప్లీట్లీ ఇచ్చాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్తాను. సో 2 వెబ్సైట్స్ ఉన్నాయి క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అండ్ కాయిన్ డీసీఎక్స్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏమో కంప్లీట్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మనం డెరివేటివ్స్కే డెడికేటెడ్. సో కాయిన్ డీసీఎక్స్లో వచ్చేసి మనకి కాయిన్ డీసీఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంతోపాటు ట్రేడింగ్ చేయొచ్చు. బోత్ ఆర్ FIU రిజిస్టర్డ్, రెండు కూడా మంచి ప్లాట్ఫామ్స్. బట్ ఫస్ట్ చాయిస్ ఏది అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే చాలా ఏదైతే మనకి యాప్ కానీ వెబ్సైట్ కానీ చాలా స్మూత్లీ రన్ అవుతుంది. అండ్ ఇంటర్ఫేస్ కూడా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను. సో అందుకోసం ఇదే ఫస్ట్ రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేయండి సైట్ని మొత్తం కూడా. ఫ్యూచర్స్లో మనం చూసినట్టయితే ఫ్యూచర్స్లో కూడా లెవరేజ్ ఉంది. అండ్ ఆప్షన్స్లో ఉందనుకోండి, మీరు ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ డైలీ ఎక్స్పైరీస్ ఉన్నాయి ఆప్షన్స్వి. సో డైలీ ఎక్స్పైరీస్ మనం ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్ ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనము డికే ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ యూస్ చేస్తున్నాం కంప్లీట్లీ ఫ్యూచర్స్ పైన యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్స్ని సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సిన ప్రాసెస్ చెప్తాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పింగ్ చేస్తుంది. ఫస్ట్ పింగ్ చేస్తుంది, మీరు పిన్ కామెంట్స్లో అయితే పింగ్ చేస్తుంది. సో అక్కడ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ ఆర్ కాయిన్ డీసీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని డెల్టా ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి రిఫరల్ కోడ్ అప్లై చేయండి, చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకొని ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని ఫుల్లీ యాక్టివేట్ అయిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. వాట్సాప్ చేసి నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు మీకు క్రిప్టో స్కాల్పర్ టీటీటీ ఏదైతే ఇండికేటర్ ఉందో దాని యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. ఇండివిజువల్లీ కూడా మీరు కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ ఉంటే కనుక మీకు కాయిన్ డీసీఎక్స్ ఇంకో ఆప్షన్ మీకు. సో కాయిన్ డీసీఎక్స్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాయిన్ డీసీఎక్స్ కూడా రిజిస్టర్డ్ బ్రోకర్. ఇక్కడ మనం చూసినట్టయితే 2 crores దాకా రిజిస్టర్ అయినారు ఇక్కడ మనకి పీపుల్. అండ్ FIU రిజిస్టర్డ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా FIU రిజిస్టర్డ్ కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు. అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఏదైతే మనం బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ కొని వ్యాలెట్లో ఉంచుకోవాలనుకుంటే కనుక కాయిన్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అండ్ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ SIPs కూడా చేయొచ్చు కాయిన్ డీసీఎక్స్లో. అంటే బిట్ కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ వేరే అదర్ కాయిన్స్లో కానీ మీరు SIP చేయాలనుకుంటే కూడా కాయిన్ డీసీఎక్స్లో చేయొచ్చు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఒకవేళ మీరు కంప్లీట్లీ కొత్త అనుకోండి, సో ఫస్ట్ ఒక పని చేయండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అదైతే యూట్యూబ్ ఛానల్ పైకి రండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. దాంతోపాటు డెల్టా ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, టోటల్ 9 వీడియోస్ 10 వీడియోస్ ఉన్నాయి. కంప్లీట్లీ స్ట్రాటజీస్ ఉన్నాయి ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్వి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసి
మీరు తెలుసుకోవచ్చు. అండ్ లేదు మీరు ఓన్లీ ఫ్యూచర్స్లో చేయాలనుకుంటున్నారు కంప్లీట్లీ అంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్లీ చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు దేంట్లోనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అంటే మీరు డెల్టానా కాకపోతే CoinD6 దేంట్లోనే సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని తర్వాత ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.